నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మహానాడు వేదికపై చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. మరి అవినీతికి ఎవరు పాల్పడినా శిక్ష పడడం లేట్ అవ్వచ్చు, కానీ తప్పకుండా వాళ్ళకైతే శిక్ష పడుతుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించారు. మరి ఇటు లిక్కర్ స్కామ్ లో చూసుకున్నట్లయితే ఈడీ సిట్ రెండు కలిపి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అదేవిధంగా ఈడీ అడిగిన ప్రశ్నలకు రాజకేశ్ రెడ్డి కూడా నోరు విప్పినట్టు తెలుస్తుంది. మరి అంతిమ లబ్ధిదారు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయా? త్వరలోనే వీరందరూ కూడా బయటకు వస్తారా? ఇవన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. లిక్కర్ స్కామ్ లో ఇప్పుడు సిట్ ప్లస్ ఈడీ రెండు కలిపి దర్యాప్తు చేస్తున్నాయి సార్. మరి రాజకేశ్ రెడ్డి ఈడీ దాదాపు 100 ప్రశ్నలకు పైగా అడిగినట్లుగా తెలుస్తుంది. ఫస్ట్ నోరు విప్పని రాజకేశ్ రెడ్డి ఇంకా ఎలాగ తప్పదు అని చెప్పి ఆయన మొత్తం బయట పెట్టినట్లుగా కూడా తెలుస్తుంది. మరి అంతిమంగా ఈ స్కామ్ లో ఉన్నటువంటి బిగ్ బాస్ బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఇంకా మరి బిగ్ బాస్ రాకే మిగిలిందంటారా? ఏమంటారు మీరు? నిస్సందేహంగా రాజకేశ్ రెడ్డి అనే వ్యక్తి ఈడీ ముందుగా వాడు కొన్ని ప్రశ్నలు ముందు పెడితే దానికి సమాధానాలు చెప్పకుండా, సమాధానాలు నా దగ్గర లేవు, నాకేం తెలియదని చెప్పడం కూడా జరిగింది. కానీ ఆధారాలతో సహా అసలు ఈడీ వాళ్ళు వచ్చారు అంటేనే విచారణకి వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే వస్తారు, గమనించుకోవాలి. ఇంతవరకు ఈడీ వాళ్ళు వచ్చిన తర్వాత ఏ వ్యక్తులు కూడా ఇంతవరకు తప్పించుకోలేదు. వాళ్ళకి శిక్షలు పట్టడం ఆలస్యం అయితే కావచ్చేమో కానీ ఎవరు కూడా తప్పించుకోలేదు, కారాగారవాసం ఎవరికి తప్పలేదు. ఇప్పుడు వీళ్ళకి కూడా అదే పరిస్థితి. నిస్సందేహంగా రాజకేశ్ రెడ్డికి సంబంధించి విషయాలన్నీ వాళ్ళు ముందు పెట్టి అడిగారు. 100 ప్రశ్నలు వాళ్ళు అతని మీద సంధిస్తే దాదాపు 10 ప్రశ్నలకి తెలియదు, మర్చిపోయాను, గుర్తులేదని చెప్పి బుకాయించడం కూడా జరిగింది. తర్వాత ఆధారాలన్నీ ముందు పెడుతున్న తర్వాత నీళ్లు నమిలి వాస్తవాలు ఒక్కోటి బయట పెట్టారని చెప్పనే విషయం అయితే ఇప్పుడు మనకి తెలుస్తూ ఉంది. అది ఈ ధనాన్ని ఎంత దానం ఏ రూపేణా నువ్వు పంపించావు, ధనం రూపేణా ఎంత పంపించావు, బంగారం రూపేణా ఎంత పంపించావు, లేకపోతే మిగిలిన వివిధ మార్గాల ద్వారా ఎవరికి చేర్పించావు, ఎవరి దగ్గరికి పంపిస్తే ఎవరి దగ్గరికి చేరిని, దీంట్లో నీకు తెలిసిన విషయాలు ఏంటి, ఇదిగో ఈ వివరాలన్నీ నువ్వు బయటికి తీసుకురా, దీనికి సంబంధించి అన్నీ చెప్పు అని చెప్పని అడిగిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో వాస్తవ విషయాలన్నీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఏ ఖాతా నుంచి ఏ ఖాతాకి ఎంత పంపించాడో ఉంది, ఎన్నెన్ని ఖాతాలు ఉన్నాయో కూడా వివరాలన్నీ ఉన్నాయి. ఈరోజు అతని పేరు మీద ఉన్నటువంటి పరిశ్రమల వివరాలన్నీ ఉన్నాయి. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ పరిశ్రమలు పెట్టడానికి కారణం ఏంటి, ఈ ధనం నీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ పరిశ్రమలో నువ్వు పెట్టిన ఆలోచన విధానం ఏంటి, నువ్వు నడిపిన విధానం ఏంటి అని చెప్పని వరుసనే ఆయన అడుగుతూ ఉంటే ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో చాలా విషయాలు అయితే బయటికి చెప్పాడు. ఈ పరిస్థితుల్లో మీరు అడిగినట్టు తదుపరి ఎవరు, ఇప్పుడు నిన్నటిదాకా మనకు తెలియకుండానే వీళ్ళ పేర్లన్నీ బయటకు వచ్చినాయి. ఆ తర్వాత ధనుంజయ రెడ్డి పేరు బయటకు వచ్చేసింది, తర్వాత ఓఎస్టీడీ కృష్ణమోహన్ పేరు బయటకు వచ్చేసింది. వీళ్ళందరికీ కాదని బాలాజీ గోవిందప్ప అసలు సూత్రధారి అతననే విషయాలు ఇప్పుడు ఒక్కోటి బయటకు వస్తూనే ఉన్నాయి. మొన్న అవినాష్ రెడ్డి పేరు, వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి పేరు, వాళ్ళ అనుచరుడైనటువంటి హనుమంతప్ప రెడ్డి పేరు బయటకు వచ్చేసినాయి. అంటే ఇక్కడ పంచుకొని వాళ్ళు ఆంధ్ర రాష్ట్రాన్ని తలా మొక్క ఏర్పాటు చేసుకొని ఏ మొక్క నుంచి ఎంత లాక్కోవచ్చో వాళ్ళు స్పష్టంగా చేశారని దీన్ని బట్టి అర్థమైపోతూ ఉంది. ఇప్పుడు మనకు తెలిసిన ఈ పేర్లే కాకుండా ఇంకెంతమంది బయటకు వస్తారో కూడా చూడాల్సిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. అంతిమంగా అందరి అడుగులు ఎవరెవరు ఏం తీసుకున్నా కూడా అంతిమంగా మేము 5 పైసలు మాత్రమే తీసుకున్నాం, మిగిలిన 95 పైసలు అధినేతకే చేరినాయి అని చెప్పని, అధినేత ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అనే చెబుతున్నారని చెప్పి మనకు చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉన్నాయి. కాబట్టి ఇంకా ఎన్నో అడుగుల దూరం అయితే లేదు. ఈడీ వాళ్ళు వచ్చారు కాబట్టి ఎక్కువగా కాలయాపన కూడా జరిగిద్దని అయితే నేనైతే భావించట్లేదు. నిస్సందేహంగా వాళ్ళు ముందుగా రానాయన మాకు వచ్చిన సమాచారం ప్రకారం నీ పేరు కూడా ఉంది, నీ దగ్గరికి ముడుపులు చేరినాయి అని చెప్పని భావిస్తూ ఉన్నారు. కాబట్టి వచ్చి వివరణ ఇవ్వు అని చెప్పే సమయం కూడా ఎక్కువ రోజులు లేదు అనేది అయితే మాత్రం చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉంది. ఓకే సార్, అసలు ఈ స్కామే జరగలేదు, చంద్రబాబు నాయుడు గారే కావాలని మాపైన ఈ విధంగా ముద్ర వేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి చాలా సార్లు చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఈ విచారణలో రాజకేశ్ రెడ్డి నోరు విప్పడం కానివ్వండి, మిథున్ రెడ్డి కూడా త్వరలోనే అరెస్ట్ అవుతారని చెప్పే వార్తలు వస్తున్నాయి. ఏమంటారు ఓవరాల్ గా లిక్కర్ స్కామ్ గురించి? ఇప్పుడు దాంట్లో ఎలాంటి కుంభకోణం జరగలేదు అని చెప్తున్నప్పుడు, ఎక్కడ ఏమీ జరగలేదని చెప్తున్నప్పుడు ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డి, తలశిల రఘురాం
ఎవరైతే ఉన్నారో సజ్జల శ్రీధర్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు. కారాగారంలో ఉంటే ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? విజయసాయి రెడ్డి అమ్ముడు పోయాడని ఎందుకు అంటున్నాడు? ఇదే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అమ్ముడు పోయారని ఎందుకు అంటున్నారు? అధికారులను బెదిరించి వాళ్ళ దగ్గర తప్పుడు వాంగ్మూలం తీసుకున్నారని చెప్పని ఎందుకు అంటున్నారు? అసలు ఏదీ లేనప్పుడు వీళ్ళ గురించి ఎందుకు ఒత్తిడి తీసుకొస్తున్నారు? ఎందుకు అభియోగాలు మోపుతున్నారు? ఒకవేళ నిన్ను అదుపులో తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారిని, అచ్చెన్నాయుడు గారిని, ధూళిపాళ నరేంద్ర కుమార్ని, లేకపోతే పట్టాభిని, లేకపోతే దేవినేని ఉమామహేశ్వరరావు గారిని, ప్రభాకర్ రెడ్డి గారిని, వీళ్ళందరినీ అదుపులో తీసుకుంటే ఏమీ ఆధారాలు లేక వదిలిపెడితే మీ మీద ప్రజలందరూ ఆగ్రహాలు వ్యక్తం చేశారు కదా. రేపు పొద్దున నిన్ను అదుపులో తీసుకొని నీ మీద ఏదైనా ఆధారాలు లేకపోతే నువ్వు చెప్పినట్టు ఇది కక్షపూరితంగా నీ మీద వ్యవహరిస్తున్నారని చెప్పని ప్రజలు సానుభూతి అయితే నీకు వస్తుంది కదా. నిస్సందేహంగా ఈ కూటమి తప్పు చేస్తుందనే భావన అయితే వాళ్ళకు ఉంటుంది కదా. మరి నువ్వు ధైర్యంగా ఎదుర్కో. ఏమీ లేనప్పుడు నీకు ఎందుకు భయపడుతున్నావు? ఏమీ లేనప్పుడు వీళ్ళందరూ అదుపులో తీసుకుంటున్నా చెప్పి నువ్వు ఎందుకు చెబుతున్నావు? ఎందుకు వీళ్ళ అమాయకులు అని చెప్పి నువ్వు చెబుతున్నావు? మరి వీళ్ళందరూ దొరికిన అధికారులు ఎవరు? వాసుదేవరెడ్డి ఏం చెప్పాడు? లేకపోతే ఈ సత్యప్రసాద్ ఏం చెప్పాడు? అనూష అనే అమ్మాయి ఏం చెప్పింది? ఇప్పుడు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఏం చెబుతున్నాడు? లేకపోతే సజ్జల శ్రీధర్ రెడ్డి ఏం చెబుతున్నాడు? ధనుంజయ రెడ్డి ఏం చెబుతున్నాడు? లేదంటే ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి ఏం చెబుతున్నాడు? బాలాజీ గోవిందప్ప ఏం చెబుతున్నాడు? అన్ని విషయాలు వరుసనే బయటకు వస్తాయి కదా. అవన్నీ వచ్చినప్పుడు, వాళ్ళు చెప్పినవి తప్పులైనప్పుడు, న్యాయస్థానం ముందు ఆధారాలు చూపించినప్పుడు అప్పుడే న్యాయస్థానం వీళ్ళకి ముట్టికాయలు వేస్తుంది కదా. మీరు మమ్మల్ని పరిపాలన చేయించమంటే ఈ విధంగా కక్షపూరితమైన వ్యవహారాలు మీరు చేస్తున్నారా? ఇది మంచిది పద్ధతి కాదు అని చెప్పని న్యాయస్థానం అయితే వాళ్ళకైతే ముట్టికాయలు వేస్తుంది కదా. మరి ఏమీ జరగట్లప్పుడు ఇక్కడ వాస్తవంగా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు చెబుతుంటే రెండో వాళ్ళు అదుపులో తీసుకుంటున్నారు. న్యాయస్థానం ముందుకు వెళ్ళిన తర్వాత వాళ్ళు సమర్పించినవన్నీ చూసిన తర్వాత ఆధారాలు ఇంత స్పష్టంగా ఉంటే మీకు వెలుసుబాటు ఎందుకు ఇస్తామని చెప్పని అటు మిథున్ రెడ్డిని కావచ్చు, లేకపోతే ఇటు మిగిలిన వాళ్ళకి కావచ్చు, ధనుంజయ రెడ్డికి లేదు, వాసుదేవ ఇతను వచ్చేసరికి ఎవరు ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డికి లేదు, బాలాజీ గోవిందప్పకి వెలుసుబాటు ఇవ్వట్లేదు. మన మిగిలిన చాలా చోట్ల చాలా విషయాల్లో అందరికీ వెలుసుబాటు వచ్చి ప్రశాంతంగా బయట తిరుగుతున్నారు కదా. మీ సజ్జల రామకృష్ణారెడ్డి బయటే ఉంటున్నాడు కదా, ఇంకా మిథున్ రెడ్డి ఆ విధంగానే బయటే ఉంటున్నాడు కదా. సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు ఈరోజు భార్గవరెడ్డి అతను బయటే ఉంటున్నాడు కదా. మరి మీకెందుకు అంత భయం పుడుతుంది? మిమ్మల్ని న్యాయస్థానం ఎందుకు దాని గురించి పట్టించుకోవట్లేదు? మీరు దాంట్లో అన్ని ఆధారాలు ఉన్నాయని ఎందుకు చెబుతోంది? దీన్ని బట్టి అర్థమైపోతూ ఉంది కదా. మీరు ఈ కుంభకోణంలో మీ పాత్ర ప్రముఖం, మీ అధినాయకుడి పాత్ర ప్రముఖం. అసలు బటన్ నొక్కి నేను 2,63,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి పేద ప్రజల ఖాతాలో వేశానని చెప్పిన వ్యక్తి అది సంవత్సరానికి ఒకసారి నొక్కుతున్నావు, లేకపోతే నెలకోసారి నొక్కుతున్నావు. కొన్ని విషయాలు ఏది సామాజిక పింఛన్లకు సంబంధించి మిగిలినన్ని సంవత్సరానికి ఒకసారి నొక్కుతున్నావు, లేదంటే అమ్మఒడికి ఇట్లాంటి దాన్ని విడతల వారీగా నొక్కుతున్నావు. అలాంటి దానికే నువ్వు బట్టలు నొక్కేటప్పుడు రోజువారీ మద్యం తాగే వాళ్ళ దగ్గర నుంచి ధనం తీసుకుంటే నువ్వు బట్టలు ఎందుకు నొక్కించుకోవట్లేదు? వాళ్ళ ద్వారా పేటీఎమ్మో లేకపోతే గూగుల్ పేనో ఫోన్పేనో ఇట్లా ఎందుకు మీరు చేయించుకోలేదు? పేటీఎం ద్వారా ఎందుకు చేయించుకోలేదు? అక్కడే అర్థమైపోతుంది కదా ఏం జరిగింది ఏంటనేది. ఇవన్నీ వివరాలన్నీ బయటకు తీస్తున్నారు. ఎన్ని లక్షల కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో అవినీతిమయమైపోయింది, వీళ్ళు దోచుకున్నారనే విషయాలన్నీ బయటికి బయట తీస్తున్నారు. ఇప్పటి వరకు భారతదేశంలో ఇంత పెద్ద కుంభకోణం మధ్యంలో ఎక్కడ జరగలేదు. రమారమి 30,000 కోట్ల రూపాయల నుంచి 50,000 కోట్ల రూపాయల వరకు సంపాదించారనేది ప్రాథమిక సమాచారం. అటు సిట్టు వాళ్ళ దగ్గర ఇటు ఈడీ వాళ్ళ దగ్గర కూడా ఈరోజు ఉంది, సేకరించుకున్నారు. ఆధారాలతో సహా వాళ్ళు న్యాయస్థానం ముందు పెట్టబోతున్నారు. అందరినీ విచారించుకున్న తర్వాత అందరినీ కూర్చోబెట్టి విచారణ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ పెడతారు. ముందుగా ప్రాథమిక విచారణ జరపకుండానే ఎఫ్ఐఆర్ అయితే పెట్టరు కదా. ప్రాథమిక విచారణ జరిపి ఎవరెవరు ఏం చెప్పారో క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత వాళ్ళ మీద అభియోగాలు మోపుతారు. అప్పుడు కదా దోషులు ఎవరు నిర్దోషులు ఎవరు అని చెప్పి తెలిసేది. అంత ఓపిక కూడా లేకుండా ఇప్పటికిప్పటికే మీరు ఉలిక్కి పడుతూ మీ జబ్బలు మీరే జరుచుకుంటూ మీకు మీరే నిర్దోషులుగా ప్రకటించుకుంటూ మీరే న్యాయమూర్తులుగా మాట్లాడుతూ ఉంటే ప్రజలు చూస్తూ ఉన్నారు. సరైన సమాధానం చెప్తారని అయితే నేను భావిస్తున్నాను. ఓకే సార్, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.